హ్మ్. ఈయన పెట్టిన దానికంటే కూడా దాదాపు 3, 4 ఇంతలు అప్పటికే ఈయన పెట్టుబడి వృద్ధి చెందింది దానిలో. అంటే 80 లాక్స్ వరకు వచ్చింది ఈయన పెట్టుబడి. ఈయన పెట్టింది 20 ఎంతో పెడితే అది 80 లక్షల దాకా వచ్చింది అనేది ఒక లెక్క ఉంది అప్పుడు. ఇలా మోహన్ బాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకొచ్చి ఈ హెరిటేజ్ గొడవలోనే బయటకొచ్చేసాడు ఆయన. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు కూడా. అయితే మోహన్ బాబు పొలిటికల్ కెరియర్ ప్రారంభమైంది చంద్రబాబుతో, కాంగ్రెస్ పార్టీతో. హ్మ్. చంద్రబాబు గారే మోహన్ బాబు గారిని తనకి ప్రచారం చేయమని అడిగాడు ఆ రోజుల్లో. అంటే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఆయన తెలుగుదేశం అభ్యర్థి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు చంద్రగిరి నుంచి. పోటీ చేసినప్పుడు ఆయన తరఫున ప్రచారం చేసింది మోహన్ బాబే. అయితే సినిమా రంగంలో ఎన్టీఆర్‌కి చాలా సన్నిహితుడిని అని చెప్పుకుంటాడు ఈయన మోహన్ బాబు. మోహన్ బాబు. అవును. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా చంద్రబాబుకు చంద్రబాబు తరఫున చంద్రబాబు కోసం ప్రచారం చేశాడు. ఈ ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో ఎన్టీఆర్ కూడా కొంచెం నెగెటివ్‌గా మాట్లాడాడు. "ఏంటక్కడ తమ్ముడు" అంటాడు. "ఇక్కడేమో నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మోహన్ బాబు" అన్నాడాయన ఆ నియోజకవర్గంలో. పైగా తన అల్లుడి తరఫున ప్రచారం చేస్తున్నాడు మోహన్ బాబు అనేది కూడా ఆయనకు తెలుసు. అందుకని సున్నితంగా మందలించాడు. ఫైనల్‌గా ఎన్నికలో చంద్రబాబు గారు ఓడిపోయాడు. తెలుగుదేశం అభ్యర్థి మీద ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు, మోహన్ బాబు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కృషికి గుర్తించి రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభలో ఉండగానే ఈ హెరిటేజ్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఆయనకి మనస్తాపం కలిగి చంద్రబాబు మీద చాలా తీవ్రమైన విమర్శలు చేసి రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నానని బయటకు వచ్చేసాడు. అప్పటి నుంచి ఈ కసినంతా, ఈ కోపాన్నంతా వైఎస్ఆర్‌సీపీ ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఓకే. అది అడ్వాంటేజ్‌గా యూజ్ చేస్తారు. అడ్వాంటేజ్‌గా తీసుకుని. ఇదొక ప్రయాణం జరిగిపోయింది, అయిపోయింది. ఫైనల్‌గా ఇదంతా కంక్లూడ్ అయిపోయిన తర్వాత ఆయన జగన్ తనకి చేసి పెడతాడు అనుకున్న పనులేవి జరగలేదు. హ్మ్. దాంతో వైఎస్ఆర్‌సీపీ పట్ల మౌనంగా ఉండిపోయాడు. 2019లో చాలా యాక్టివ్‌గా ఉన్న మోహన్ బాబే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. ఆయన ఫ్యామిలీ కూడా సైలెంట్ అయిపోయింది. ఆ టైంలోనే ఆయన చంద్రబాబును కలవటం జరిగింది. ఈ క్రమంలోనే మనోజ్ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనేది వినిపించింది కానీ అటువంటిదేం జరగలేదు. అలాగే అతను మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇది వినిపించింది. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోతున్నాడు అని. కానీ జరగలేదు. హ్మ్. మెడ్రాస్ కేంద్రంగా వాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. దాని తాలూకా వివరాలు ఈ మధ్య ఆయన ఈ వివాదం తర్వాత, విష్ణుతో వివాదం తర్వాత ఆయన ప్రపంచానికి తెలియజేశాడు. నా మిత్రుల పెట్టుబడులతో నేను ఒక చిన్న సంస్థను ప్రారంభించాను అక్కడ అని. దాని తాలూకా ఏర్పాట్లేవో చేసుకుంటున్నారు. దాంతోపాటు ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా తను ఆల్రెడీ సెట్స్‌లో ఉంది. అది కాకుండా వేరే వాళ్ళ సినిమాల్లో కూడా నటించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు అని ఒక ఆఫర్ ఇచ్చాడు. అంటే విలన్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, క్యారెక్టర్ రోల్ అయినా పర్వాలేదు. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా ఈ మధ్య చెప్పాడాయన హ్మ్. మనోజ్. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగా వీళ్ళ ఫ్యామిలీ వివాదాలతో ఇప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి ప్రపంచం ముందుకొచ్చాడు. అంటే ఆస్తి తగాదాలు అని అంటున్నారు గానీ, ఆయన ఆస్తి తగాదా కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. ఓకే. ఈ ఆత్మగౌరవ పోరాటం అంటే ఏమిటి అంటే, కుటుంబం తాలూకా వ్యాపారాలలో తనకి ఏ విధమైనటువంటి అధికారం లేకుండా చేస్తున్నారు అని. అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించి అది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారంగా చూస్తే, అక్కడ ఏ నిర్ణయం తీసుకోవటంలోనూ మనోజ్ ప్రమేయం ఉండటం లేదు. ఓకే. ఇంపార్టెన్స్ అందుకని అనేది లేదు. ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఇంపార్టెన్స్ లేదు అసలు. అతను పట్టించుకోవట్లేదు ఎవరు. ఈ పెయిన్ ఉంది, బాధ ఉంది అనేది కూడా అతను రేపొద్దున అక్కడి నుంచి పెట్టుబడులు, అక్కడి నుంచి వచ్చేటువంటి లాభాలు ఎటన్నా తరలిస్తే
అక్కడ ఏదైనా నష్టం జరిగితే ఆ ప్రభావం దీని మీద పడితే అందరము బాధ్యులం అవుతాం. ఉమ్, కాబట్టి అందరికీ చెప్పి చేయాల్సి ఉంటుంది. రేపు పొద్దున్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పొజిషన్‌లో మేముంటాం కాబట్టి మాకు కూడా చెప్తే బావుంటుంది. అది చెప్పకుండా వన్ సైడెడ్‌గా జరిగిపోతోందంతా. అంటే విష్ణు వన్ సైడెడ్‌గా వెళ్ళిపోతున్నాడు. ఉమ్. అసలు ఏ విషయాలు మాకు ఇంటిమేట్ చేయాలని కూడా అతను అనుకోవడం లేదు అనేది ప్రధానంగా అతని మనసులో ఉన్న మాట. రైట్ సార్. మామూలుగా అభిమానుల్లో కానీ, చూసే ప్రజల్లో కానీ చాలా మటుకు ఏమంటారంటే, మంచు ఫ్యామిలీ అంతా ఒక సైడ్ అయితే, మనోజ్ ఒక్కడు కొంచెం హ్మ్. మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా మాట్లాడతాడు అన్న అభిప్రాయం ఉంది సార్. అంటే మంచిగా ఆలోచించటం కాదు, అతని యాంగిల్‌లో అతను మాట్లాడుతున్నాడు అంతే. హ్మ్. అంటే మొదటి నుంచి అతను కొంచెం విడిగానే ఉంటున్నాడు. ఆ ఫ్యామిలీకి కొంత విడిగానే ఉంటున్నాడు. ఫిల్మ్ నగర్‌లో విడిగా ఆయన ఒక ఆఫీస్ పెట్టుకొని, ఆయన వ్యవహారాల వరకు అక్కడి వరకు పరిమితమై ఉంటున్నాడు తప్ప, ఏ రోజున నాకిది కావాలనో, లేకపోతే ఇది చేయాలనో ఆయనెప్పుడు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయలేదు, ఘర్షణలకి కూడా దిగలేదు. హ్మ్. కానీ మొన్న జరిగిపోయింది. అంటే పూర్తిగా సఫకేట్ చేశారు వాళ్ళని. సఫకేట్ చేసిన తర్వాత అతను బరస్ట్ అయ్యాడు. బరస్ట్ అయ్యి తండ్రి విష్ణు చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు అనేది అతని ఆరోపణ. హ్మ్. అందుకని మోహన్ బాబు గారి మీద ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నిర్వేదానికి గురైపోయి ఒక గందరగోళ స్థితిలో మోహన్ బాబు గారు ఉన్నాడు ఇప్పటికీ. అదే పరిస్థితి. అంటే ఆయన తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఏమిటి నాకు ఈ దౌర్భాగ్యం అని మాట్లాడాడు మోహన్ బాబు. ఈ పరిస్థితుల్లో ఈయన నిన్న జరిగినటువంటి అంటే మొన్న జరిగినటువంటి ఈ అరెస్టులంటే నోటీసులు ఇవ్వటము, ఈ మీడియా మీద దాడి, మీడియాలో ఒక రిపోర్టర్‌ని ఆయన కొట్టడం, మోహన్ బాబు వివాదం జరగటం, ఈ గొడవలన్నీ సమసిపోయాయి అనుకుంటున్న దశలో నిజానికి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు ఆయనకి. కోర్టు రిజెక్ట్ చేసింది మోహన్ బాబుకి. 24 వరకు టైం ఉంది కదా అనే ఉద్దేశంతో ఆయన ఆ వెసులుబాటుని ఎంజాయ్ చేస్తున్నాడు. హ్మ్. 24 విచారణకు వెళ్ళిన తర్వాత ఆయన అరెస్ట్ చేయరని గ్యారంటీ లేదు ఈ కేసులో. హ్మ్. ఆ అరెస్టు నుంచి పక్కకి రావడం కోసం ఆయన వెళ్ళి ఆ రిపోర్టర్ని కలిసి సారీ చెప్పాడు ఓకే. ప్రత్యక్షంగా. చెప్పాడు, కానీ అతను యాక్సెప్ట్ చేసినట్టుగా ఎక్కడా మాట్లాడలేదు. నాకు కాదు, జర్నలిస్ట్ లోకానికి మీరు సారీ చెప్పాల్సి ఉంటుంది అన్నాడు అతను. ఇంకా అది తేలలేదు. హ్మ్. 24 లోపు ఆ కేసు లేకుండా చేసుకోవాలి అనే ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు ఓకే. మోహన్ బాబు. 24 ఆయన కస్టడీలోకి తీసుకున్నా తీసుకోవచ్చు, చెప్పలేము. ఓకే. ఈ లోపు సిపి గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ వ్యక్తిగత ప్రైవేటు సైన్యాలను బయట ఉంచి ఆ ఇంట్లో కలిసి ఉండండి, జల్పల్లి ఫామ్ హౌస్లో కలిసి ఉంటే ఉండండి, కానీ మీ బౌన్సర్లని బయట ఉంచి లోపల ఉండండి మీరు అని చెప్పాడు ఆయన. ఇంకొకసారి గొడవ రిపీట్ అయితే మాత్రం మేము సీరియస్గానే రియాక్ట్ కావాల్సి ఉంటుంది అని చెప్పాడు.